నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంత సర్వేలో ఉద్రిక్తత, ఇళ్లకు మార్కింగ్ చేయొద్దంటూ స్థానికుల ఆందోళన. బీఆర్ఎస్ది నిర్మాణమైతే కాంగ్రెస్ది విధ్వంసమని కేటీఆర్ విమర్శ. రుణాలతో కట్టుకున్న ఇళ్లను ఆక్రమణ ఎలా అంటారన్న ఈటెల. భారాసది అధికారంలో ఉంటే ఒక మాట, లేకుంటే మరో మాట. రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని మంత్రి పొన్నం హితవు. మంత్రి పొంగులేటి నివాసాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు. లగ్జరీ వాచ్ల కొనుగోలు వ్యవహారంలో అధికారుల తనిఖీలు. దసరాలోపు రుణమాఫీ చేయకపోతే సచివాలయం ముట్టడిస్తాం. సిద్దిపేటలో రైతులు చేపట్టిన ధర్నాలో హరీష్ రావు హెచ్చరిక. వరద బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల విరాళం. ₹1 కోటి చెక్కు సీఎంకు అందజేసిన భారత్ బయోటెక్. రాహుల్ గాంధీవి అవకాశవాద రాజకీయాలన్న అమిత్ షా. ఓట్ల కోసమే ఎంఎస్పీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని ఆగ్రహం. మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వేలో 3వ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకోవడమే కాకుండా ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన డీసీఎం వ్యాన్లను కూడా తిప్పి పంపించారు. అడుగడుగునా అధికారులతో వాగ్వాదానికి దిగుతూ తమ ఇళ్లను ఖాళీ చేసేదే లేదని నినాదాలు చేశారు. లంగర్ హౌస్, బహదూర్పురాలో పెద్ద సంఖ్యలో బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. న్యూ మారుతీనగర్లో స్థానికులు సర్వే అధికారులపై తిరగబడ్డారు. స్థానికులు మద్దతుగా ఎంపీ ఈటెల రాజేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు నిర్వాసితులను 2 పడక గదుల ఇళ్లకు తరలించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి 14 మంది హౌసింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన సర్వే స్వల్ప ఉద్రిక్తతలకు దారితీస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాలను తొలగించేందుకు 3వ రోజు ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగించారు. నదీ గర్భంలో ఉన్న నిర్వాసితులకు నచ్చజెబుతూ మార్కింగ్ వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని న్యూ మారుతి నగర్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సర్వే చేసేందుకు వచ్చిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కింగ్ చేయకుండా అడ్డుకున్నారు. నదీ సమీపంలోని నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, న్యూ మారుతి నగర్ లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఇంటికి మార్కు వేయడానికి రాగా ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వారికి మద్దతుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి సీఎంపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సాయిబాబా కాలనీలో రెవెన్యూ అధికారులు నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు డీసీఎంలను తీసుకురాగా స్థానిక భాజపా నాయకులు, మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికుల్లో కొంతమంది డీసీఎంలను ధ్వంసం చేసేందుకు యత్నించగా డ్రైవర్లు అక్కడి నుంచి వాహనాలను బయటికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులపై కూడా స్థానికులు ఎదురుదాడికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని అధికారులను అక్కడి నుంచి పంపించారు. బహదూర్పురా, లంగర్ హౌస్ లోను పెద్ద సంఖ్యలో మూసీ నది వాసులు ఆందోళనకు దిగారు. లంగర్ హౌస్ లో పిల్లర్ నెంబర్ 102 వద్ద ఆశ్రమ్ నగర్ కాలనీకి చెందిన సుమారు 100 మందికి పైగా రహదారిపై బైఠాయించడంతో రాజేంద్ర నగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ నివాసాలు అన్యాయంగా కూల్చివేస్తున్నారని, ప్రభుత్వం తమ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయారు. కాసేపటికి కాలనీ వాసులే ఆందోళన విరమించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బహదూర్పురా నియోజకవర్గం కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నంది ముసలైగూడలోని స్థానికులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. బహదూర్పురా ఎక్స్ రోడ్ వద్ద ఆందోళనకు దిగి నినాదాలు చేశారు. తమ నివాసాలను కూల్చవద్దని, తమకు 2 పడక గదుల ఇళ్లు అవసరం లేదని ఆందోళన చేస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది గర్భంలోని నిర్వాసితులను తరలించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. బాధితులకు 14 చోట్ల 2 పడక గదుల ఇళ్లు కేటాయించారు. నిర్వాసితులను అందులోకి సురక్షితంగా తరలించేందుకు 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లి గుడిసెలు, జంగంమెట్, ప్రతాప సింగారం, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు 1, గాంధీనగర్, జై భవానీ నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, డి పోచంపల్లి 2, బాచుపల్లిలో నిర్వాసితులకు 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆమ్రపాలి వెల్లడించారు.
మాజీ సీఎం కేసీఆర్ పాలన ఏంటో తెలుసుకోవడానికి 6 ఏళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డి సర్కార్ గురించి 6 నెలలే పట్టిందని భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్ అల్వాల్ జొన్నబండలో పర్యటించిన ఈటెల రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చిన వారికి ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, భాజపా పేదల పక్షాన ఉంటుందని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తారంటూ స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా లాంటి అధికారులను పంపించి ఇల్లు కూలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొట్టే దుర్మార్గానికి ఒడిగడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ గీ ఒడ్డరులు, గీ దళిత బిడ్డలు, గీ గిరిజన బిడ్డలు రెక్కాడితే కానీ ఒక్కరిన వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటుంటే కనీసం సామాన్ తీసుకోవడానికి కూడా సామాన్ తీసుకుందామంటే కూడా 2 గంటలు టైం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 3 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వాళ్ళు వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి చేసే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవు. ఇవాళ ఇక్కడ చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి లేవు. బీఆర్ఎస్ది నిర్మాణం అయితే కాంగ్రెస్ది విధ్వంసమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తమ హయాంలోని నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తోందని మండిపడ్డారు. మూసీ సాక్షిగా మహానగరంలో కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారన్నారు. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనేందుకు ఇదే మరో సాక్ష్యమని కేటీఆర్ అన్నారు. ఇళ్లు కట్టలేదని ప్రజల్ని మభ్యపెట్టామన్నారని, మరి 1,00,000 ఇళ్లు రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. మీ జూటా మాటలు, మీ కుట్రలకు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 1,00,000 డబుల్ నిర్మాణాలు నిజం, కేటాయింపులు నిజమని ట్వీట్ చేశారు. మూసీ సుందరీకరణ అంశంలో ప్రతిపక్షాల ఆరోపణల్ని పట్టించుకోవద్దంటూ హైదరాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారం పోయాక ఓ మాట బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో మూసీ ప్రక్షాళనకు సంబంధించి మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బీజేపీ, బీఆర్ఎస్లు తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు. హైదరాబాద్పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. ఇప్పుడు బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లే. దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవయనంగా మీకు ఏదైనా హక్కుగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఏదో కొత్తగా గతంలో ఎప్పుడు లేనటువంటి మాట మాట్లాడుతున్నాం అనుకునేటువంటి మాట కూడా కాదు. ఇగో ఈ ప్రకటన 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రులు యువరాజు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట. ఇవాళ ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? ఇవాళ దీన్ని కూడా రాజకీయం చేసి కొంతమందిని ప్రేరేపితం చేసి వీడియోల ద్వారా మీ మీద మొత్తం చేయరాని తప్పు చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం, ప్రజలందరికీ అన్యాయం చేస్తా ఉన్నాం, ప్రజలందరినీ రోడ్డు మీద పడేస్తా ఉన్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు. దయచేసి హైదరాబాద్ ప్రజలు గమనించండి. ఇవన్నీ మేము కొత్తగా సృష్టించినటువంటి ప్రకటనలు కాదు. మూసీ ఆక్రమణను తొలగించాడని ఇగో సాక్షాత్తు ఆనాటి ఉన్నటువంటి మంత్రి గారు చెప్పినటువంటి మాటలు ఇవి. అవును, బాధ కలుగుతుంది. చాలా కాలంగా మీరు అక్కడ ఉన్నారు. మిమ్మల్ని కూడా మార్పు చేసి ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటోంది, మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కాదు. ఆ వాసనలా అక్కడ కంటే మీకు సొంతంగా ఒక ఇల్లు వస్తే మీరు మీ యొక్క వ్యవహారాలు చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. దయచేసి రాజకీయ ప్రేరేపితం చేసేటువంటి ఇటువంటి పగటి వేషగాళ్లతోటి వాళ్ళ ప్రమేయం కాకండి అనే మాట కోరుతాను. లగ్జరీ వాచ్ల కొనుగోలు వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. మొత్తం 7 వాచ్ల కొనుగోలు కోసం 5 కోట్ల లావాదేవీలు క్రిప్టో, హవాలా మార్గంలో జరిపారన్న వ్యవహారంపై ఈ సోదాలు చేపట్టారు. సుమారు 12 గంటలుగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు కలకలం రేపాయి. ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి ఖరీదైన వాచ్లు తెప్పించారని, ఇందుకు సుంకం చెల్లించలేదని చెన్నై కస్టమ్స్ అతని కుమారుడు హర్షారెడ్డికి నోటీసులు జారీ చేసింది. సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు వాచ్లు వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా సింగపూర్కి చెందిన ఫెహర్దీన్ ముబీన్ నుంచి హర్షారెడ్డి వాచ్లు కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ గుర్తించింది. విచారణలో అలోకం నవీన్ కుమార్ 100 కోట్ల స్మగ్లింగ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ఇటీవల చెన్నై కస్టమ్స్ అధికారులు హైదరాబాద్, ఖమ్మంలో సోదాలు చేసింది. ఈ వ్యవహారంపై మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
దర్యాప్తులో భాగంగా నగరంలో మొత్తం 5 చోట్ల ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి పొంగులేటి నివాసం, అతని ఫామ్ హౌస్, జూబ్లీహిల్స్లోని కుమార్తె నివాసం, కార్యాలయాలు సహా మొత్తం 5 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తోంది. సిఆర్పీఎఫ్ సిబ్బంది భద్రతతో సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ సోదాలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. బెదిరింపు రాజకీయాల కోసం ఈ తరహా దాడులకు పాల్పడుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ దేశంలో 2014 తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈడీ దాడులు సిబిఐ కేసుల్లో దాదాపు 96.4% కేసులు ప్రతిపక్షాల మీద జరిగినాయి. కేవలం 3.5% మాత్రమే బీజేపీ మిత్రపక్షాల మీద జరిగినటువంటి కేసులు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈడీని సిబిఐని ఏ విధంగా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటా ఉంది బీజేపీ అనేది. ఇవాళ పొంగులేటి మీద జరుగుతున్న దాడులు కావచ్చు, గతంలో రకరకాల కాంగ్రెస్ నాయకులు జరిగిన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా భయభ్రాంతులు చేసి రాజకీయ కక్ష తీర్చుకోవడం వల్ల వారు లొంగ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన రాష్ట్రానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు బాసటగా మేమున్నామంటూ మానవతావాదులు, పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఏకంగా 20 కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. నీతా అంబానీ తరపున రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేశారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన భారత్ బయోటెక్ సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం ఇచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భారత్ బయోటెక్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ₹1 కోటి చెక్కును అందజేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ కోసం వయాట్రిస్ సంస్థ ₹6 కోట్ల విరాళం ఇచ్చింది. సిఎస్ఆర్ నిధుల్లోంచి వయాట్రిస్ కంపెనీ ₹6 కోట్ల ఇచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వయాట్రిస్, హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం జరిగింది. వయాట్రిస్ కంపెనీ ప్రతినిధి మైఖేల్ డొమినియా, హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ కౌంతయ్య దాసా ఎంఓయూపై సంతకాలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లోని 28,000 మందికి అల్పాహారం అందించనున్నారు. హైటెక్ సిటీలోని హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొత్త కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. నూతన కార్యాలయంలో సుమారు 5,000 అదనపు ఉద్యోగాలు రానున్నాయి. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ను సీఎం కోరారు. తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో రాష్ట్రాభివృద్ధిలో హెచ్సిఎల్ భాగస్వామ్యం కొనసాగుతుందని రోష్నీ నాడార్ పేర్కొన్నారు. చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹25 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. దేశం తరపున తొలిసారి స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అర్జున్, హారికను అభినందించిన సీఎం ₹25 లక్షల చొప్పున ప్రోత్సాహకం ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం వల్లే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుని ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగామని మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బాపూజీ 109వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. నమ్మిన ఆశయాల సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడిగా ప్రశంసించారు. కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ పేరు పెట్టుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రులు తెలిపారు. ఆ రోజునున్నటువంటి తెలంగాణ ఉద్యమంలోనే నా ప్రాంతం కావాలి, నాకు పదవి వద్దని మొట్టమొదటిసారిగా ఉద్యమం కోసం రాజీనామా చేసినటువంటి మహానుభావుడు బాపూజీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన సంకల్పం మళ్లీ తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను రాజకీయ పదవులు తీసుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ పూనారు. ఆయన మరి ఈ రోజున మన మధ్య లేకపోవటం ఈ జాతికే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా తీరని లోటు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రభుత్వం కేవలం 9 మాసాల ప్రభుత్వం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి యూనివర్సిటీ పేరు పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా నేతన్నల రైతులతో పాటుగా నేతల రుణమాఫీని కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఇదే కాకుండా కార్పొరేట్ వైపున ఆధారపడకుండా స్కిల్ యూనివర్సిటీ పెట్టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. సిరిసిల్ల సంబంధించినటువంటి బతుకమ్మ చీరల ఆపరేషన్ ఒక
ప్రకటనలు చేస్తా ఉన్నాం. చేనేత కార్మికులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 1 తెచ్చి ప్రభుత్వానికి అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువులకు చేనేత వస్త్రాలను వాడాలని చెప్తా ఉన్నాం. ఆయన ప్రతి దశలో ఎక్కడుంటే అక్కడ ఒక పోరాటం. మరి తెలంగాణ ఉద్యమంలో ఇల్లును సైతం ఇచ్చి ఆస్తుల కోసం పదవుల కోసం ఆరాట పడకుండా త్యాగం చేసినటువంటి మహనీయుడు తెలంగాణకు నిజమైన బాపూజీ అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క సంస్మరణ, వారి యొక్క విగ్రహాలు లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వచ్చే దసరా కల్లా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డివి మాటల కోతలు తప్ప చేతలు లేవని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు బోనస్ అమలు చేయాలని సిద్దిపేట జిల్లా నంగునూరులో నిర్వహించిన రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంక్షేమ పథకాలు అమలు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పరిస్థితి ఏంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఆయన మాటలు, ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతున్నాడు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతు బంధు ఎగబెట్టిండు, 4000 పింఛన్ ఎగబెట్టిండు, అక్క చెల్లెలకు 2500 ఎగబెట్టిండు, బోనస్ ఎగబెట్టిండు, ఉద్యోగస్తులకు డిఏలు ఎగబెట్టిండు, తులం బంగారం ఎగబెట్టిండు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, ఇవాళటికెళ్ళి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. రైతుల ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ను తొంగలో తొక్కిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఈ నెల 30న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు రుణమాఫీ అమలు సాధన దీక్ష చేపట్టనుంది. దీక్షాస్థలిని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా పలువురు నేతలతో కలిసి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి, మంత్రులు విరుద్ధ ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతన్నలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా, రైతన్నలను మోసం చేసిన కారణంగా రైతుల పక్షాన, రైతుల కొరకు వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ 24 గంటల సేపు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనబోతున్నది. ముఖ్యంగా ఆ రోజు రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి రుణమాఫీ కేవలం 17,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి 40,000 కోట్లు అవసరం ఉందని చెప్పి వారే చెప్పారు. అదే మాదిరిగా ఈరోజు వారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని. మరి పూర్తిగా ఒకవైపు ఇంకా రుణమాఫీ జరగలేదని వారి మంత్రి చెప్తా ఉంటే 15 ఆగస్టు రోజు రుణమాఫీ పూర్తిగా జరిగిందని పచ్చి అబద్దాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ములుగు జిల్లా తాడ్పాయి మండలం దామరవాయిలో అటవీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు. దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లు తొలగించి నేల చదును చేస్తున్నారన్న సమాచారంతో ఎఫ్ఎస్ఓ వినోద్, ఎఫ్పీఓ శరత్చంద్ర జేసీబీని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో జేసీబీని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వచ్చిన నిందితులు అటవీ అధికారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అధికారులని వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి గురించి పీసీసీఎఫ్ డోబ్రియాల్ మంత్రికి ఫోన్లో వివరించారు. అనంతరం తీవ్ర గాయాల పాలైన అటవీ అధికారులతో మంత్రి సురేఖ ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటవీ చట్టాలు అతిక్రమించి అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎంఎస్పీ అంటే పూర్తి అర్థం ఏంటో తెలుసా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏ పంటలు పండుతాయో తెలుసా అని అడిగారు. కనీస మద్దతు ధర ఎంఎస్పీ గురించి మాట్లాడితే ఓట్లు పడతాయని రాహుల్కు కొన్ని ఎన్జీఓలు చెప్పాయని అమిత్ షా విమర్శించారు.
హర్యానాలోని రెవాడీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా అవినీతి, రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం 24 పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో ఎంఎస్పీకి ఇన్ని పంటల్ని కొంటున్నారని అమిత్ షా ప్రశ్నించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 1 ర్యాంక్ 1 పెన్షన్ డిమాండ్ను నెరవేర్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వమని చెప్పారు. హర్యానాలో గత 10 ఏళ్లలో బాగా అభివృద్ధి జరిగిందని, అవినీతి అంతమైందని తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారని అమిత్ షా విమర్శించారు. अभी राहुल बाबा विदेश गए थे, जब कुछ भी उलझुल बोलना होता है तो विदेश में जाकर बोलते, उनको ऐसा है कि वहां बोलेंगे तो यहाँ कोई सुनेगा नहीं। अभी जाकर कहा कि हम एसटी, एससी और ओबीसी पिछड़ा वर्ग का आरक्षण समाप्त कर देंगे। भाइयों बहनों, ये हम पर आरोप लगाते थे कि हम आरक्षण समाप्त करने वाले हैं और वहां जाकर अमेरिका में अंग्रेजी में बोलकर आए कि हम आरक्षण समाप्त कर देंगे। राहुल बाबा कैसे करोगे? सरकार हमारी है। मैं कह देता हूं, जब तक संसद में एक भी भाजपा का सांसद है, पिछड़ा वर्ग का आरक्षण आप समाप्त नहीं कर सकते। వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ స్టీల్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపు కోసం మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీకి భూములు విక్రయించాలనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. స్టీల్ ప్లాంట్కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాలను ఎన్ఎండీసీకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. అటు బ్యాంకు రుణాలపైన ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఉక్కు శాఖ కార్యదర్శి, ఎస్బీఐకు చెందిన అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్లు వెల్లడించాయి. ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించిన ప్రాణాంతక ఎంపాక్స్ కేసుల సంఖ్య భారత్లో 3కు చేరింది. తాజాగా కేరళలో మరో ఎంపాక్స్ కేసు నమోదైనట్లుగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.